అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఈరోజు వీడియో ఏంటంటే మామూలుగా నా గురించి చెప్తానండి. నా గురించి, నా ఫ్యామిలీ గురించి చెప్తాను. ఫ్యామిలీ అంటే మా వారి గురించి, మా పిల్లల గురించి చెప్తాను. అయితే మీరు ఏం చేస్తారక్క అని అడుగుతున్నారు. నేనైతే టైలరింగ్ చేస్తానండి. అయితే ఇదివరకు షాప్ ఉండేదన్నమాట. మాకు హస్తినాపురంలో షాప్ ఉండేది. మేము ఉండేది ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ అనమాట. అయితే హస్తినాపురంలో షాప్ ఉండేది. షాప్ తీసేసి కూడా ఒక 1 ఇయర్కి పైన అవుతుందన్నమాట. ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి షాప్ తీశాను. అలాగే నాకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్ లాగా వచ్చిందనమాట. ఎక్కువ కుట్టడం వల్ల ఇంకా అందుకోసం అని చెప్పేసి షాప్ తీసేశాను. ఇంకా ఇంట్లోనే మామూలుగా కుడుతున్నానండి. ఇప్పుడు ఇంట్లో వచ్చిన గిరాకీ కుట్టేస్తాను. ఆ తర్వాత మిగతా టైంలో ఇట్లా యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట. అయితే ఇల్లు పని చాలా ఉంది, దగ్గరుండి కట్టించుకున్నాం అనమాట. ఇంకా నేనే అన్ని దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఇంకా షాప్ క్లోజ్ చేసి వచ్చేసాము. రోజు మనం ఇంటి దగ్గరే ఉంటే షాప్ కిరాయి కట్టడం వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా షాప్కి అయితే క్లోజ్ చేసేసాను. ఇంకా ఏంటంటే ఇల్లు అయితే కట్టేసుకున్నామండి. పైన ఆల్రెడీ కింద ఉండే గ్రౌండ్ ఫ్లోరు, పైన డూప్లెక్స్ వేసుకున్నాము. మాకు నచ్చినట్టుగా, మేము కలలు కన్నట్టుగా మంచిగా డూప్లెక్స్ అయితే వేసుకున్నాము. ఇంకా అయితే మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు, మంచిగా చదువుకున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారనమాట. అబ్బాయి అయితే యుఎస్లో ఉంటాడు, అమ్మాయి అయితే ఇక్కడ బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఇంకా మా వారు ఆర్మీలో, మిలిటరీలో చేసి రిటైర్డ్ అయ్యాడనమాట. అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. ఒక 42 ఇయర్స్కి అట్లా రిటైర్డ్ అయిపోయాడనమాట. అంటే ఇప్పటికి 2017లో రిటైర్డ్ అయిపోయాడు. ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతుందిలేండి, 8 సంవత్సరాలు అట్లా అవుతుంది రిటైర్డ్ అయ్యి కూడా. ఆ తర్వాత ఇంకా ఇక్కడ బయట ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళకి జాబ్స్ ఉంటాయి అన్నమాట, చాలా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉంటాయి. అట్లా ప్రైవేట్గా కూడా చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కూడా కొన్ని ఉంటాయి. కాకపోతే ఇంకా ఎలిజిబుల్ ఉండాలి, అవి పడ్డప్పుడు మనం రాయాలి, అట్లా అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ప్రైవేట్ జాబ్ మంచిదే దొరికితే దానికి తగ్గట్టుగా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా చేస్తున్నాడు అనమాట. అయితే మాకు మిలిటరీలో చేయడం వల్ల మాకైతే చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే మనం అంటే ఒక రకంగా దేశభక్తి కోసమే వెళ్ళి ఉండొచ్చు ఏజ్లో ఉన్నప్పుడు, కానీ తర్వాత ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడం, అమ్మ నాన్నని వదిలిపెట్టి ఉండడము, అందరినీ వదిలిపెట్టి ఉండడము, తర్వాత పెళ్ళైన తర్వాత భార్యని, పిల్లల్ని వదిలిపెట్టి ఉండడం అంటే చాలా కష్టమైన పని. చాలా కష్టపడతారు వాళ్ళు. ఎవరైనా, మా వారే కాదండి, ఎవరైనా మిలిటరీలో చేసి వచ్చిన వాళ్ళు అంటే చాలా కష్టం తెలుసు అనమాట వాళ్ళకి. ఏమాత్రం కూడా ఇంట్లో ఆడవాళ్ళని కూడా నొప్పించకుండా మంచిగా హ్యాపీగా చూసుకుంటారు. నేనైతే చాలా ఒక 98% నేను అలాంటి వాళ్ళని చూశాను. ఇంకేమో ఒక 1-2% ఎవరైనా ఉంటే ఉండొచ్చు చెడ్డవాళ్ళు, కాదనలేను. ఎందుకంటే ఇంకా మనుషులలో రకరకాలు ఉంటారు కదా. ఇంకా వాళ్ళు ఎక్కడికి ఆర్మీకి వెళ్ళినా మానరు, స్వర్గానికి వెళ్ళినా మానరు, అట్లాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, తెలీదు నాకు. కానీ ఇంకా మా ఇంట్లో మాత్రం చాలా మంచిగా ఉంటుందన్నమాట. డిసిప్లిన్గా ఉంటుంది, ఎక్కడక్కడ అన్నట్టుగా మంచిగా పద్ధతి మీద ఉంటాము. మాకు ఫస్ట్ నుంచి ఇంకా అదే డిసిప్లిన్ అలవాటు అయిందనమాట. ఇంకా పిల్లలు కూడా అంతే మంచిగా పద్ధతిగా ఉంటారు. వాళ్ళు కూడా ఇంకా పిచ్చి పిచ్చిగా ఉండకుండా మంచిగా టైం మీద అన్ని పనులు చేసుకుంటూ మంచిగా చదువుకున్నారు. అంటే మన డిసిప్లిన్, మనం పెట్టే డిసిప్లిన్ వల్లనే వాళ్ళకు చదువు కూడా మంచిగా అబ్బుతుంది. మనం డిసిప్లిన్ పెట్టకుండా ఏది అడిగితే అది కొనిచ్చి వాళ్ళను చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే ఇంకా వాళ్ళు చదవలేరు కదా. అట్లా కాకుండా ఇంకా మేమైతే ఫస్ట్ నుంచి కూడా డిసిప్లిన్గా పెట్టాం పిల్లల్ని. అందుకోసం అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా మంచిగా చదువుకున్నారు, కష్టపడి పాపం మంచిగా సెటిల్ అయిపోయారు. ఎందుకంటే నేను మిలిటరీలో, ఆర్మీలో చేసిన వాళ్ళకి నేను ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తానంటే నా లైఫ్ స్టైలే నాకు ఉదాహరణ అనమాట, దానికి ఉదాహరణ. ఎందుకంటే తనకి 18 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళాడు, తర్వాత 42 ఇయర్స్ ఉన్నప్పుడు బయటకు వచ్చాడనమాట. ఆల్మోస్ట్ 23-24 ఇయర్స్ అందులోనే ఉన్నారు, సర్వీస్ చేశారు కదా. తెలుసు అనమాట బయట ఎట్లా ఉంటుంది, ఏంది పొజిషను, అన్నీ తెలుసు అనమాట.
కాకపోతే ఏంటంటే ఇంకా ఉద్యోగం కదా, తప్పదుగా, చేయాలి కదా అని చెప్పేసి ఇంకా అట్లనే మేము అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా నేను ఇక్కడ పిల్లల్ని పెట్టుకొని మా అమ్మ నాన్న వాళ్ళ హెల్ప్ తోటి అట్లా ఉన్నానన్నమాట. ఇంకా వాళ్ళని చదివించుకుంటూ ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు కూడా ఖాళీగా ఉంటే ఏం తోచదు కదా, అందుకని చెప్పేసి నేను కూడా టైలరింగ్ నేర్చుకున్నాను. డిగ్రీ రాశానండి. అయితే నాకు ఇంటర్లోనే పెళ్ళైపోయింది. ఇంకా తర్వాత అవి సబ్జెక్టులు ఉన్నాయన్నమాట, బ్యాలెన్స్ ఉండే. ఇంకా అది ఇప్పుడు క్లియర్ కాదులే అని చెప్పేసి ఇంకా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీకి అయితే కట్టాను. అది కూడా ఫస్ట్ ఇయర్ చదివాను. తర్వాత టైలరింగ్ నేర్చుకున్నాను అనమాట. ఇంకా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి ఇంకా అవి కూడా ఎగ్జామ్స్ ఫీజు కట్టకుండా రాయకుండా అట్లాగే అయిపోయింది. మా వారికి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండే అనమాట నన్ను చదివించాలని, కానీ నేనే కొంచెం నెగ్లెక్ట్ చేశానని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా అంటారనమాట, డిగ్రీ అయినా కంప్లీట్ చేయొచ్చు కదా అని అంటారనమాట. కానీ ఇంక ఇప్పుడు అసలు ఓపిక లేదండి. ఆ ఏజ్లోనే ఉంటుంది చదువు అనేది. కొంచెం ఏజ్ పెద్దగా అయిన తర్వాత చదివే వాళ్ళు చాలా తక్కువ కదా. కాకపోతే ఏంటంటే బాగుండేది, చదువుకుంటే బాగుండేది కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే మా పిల్లల్ని చూసిన తర్వాత వాళ్ళ లైఫ్ మంచిగా సెటిల్ అయింది కదా, వాళ్ళని చూసిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది అనమాట నేను చేసిన మిస్టేక్ ఏంటి అని. కాకపోతే ఏంటంటే ఇంకా మా వారు దొరకడము అట్లా కొంచెం అదృష్టం అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఏం తెలియని ఏజ్లో పెళ్ళైనా కూడా మంచిగా చూసుకునే హస్బెండ్ దొరకడము, మంచి పిల్లలు, మంచిగా అంతా మంచిగా మనం అనుకున్నట్టుగా పెద్దగా కష్టపడకుండా మనం అనుకున్నట్టుగా అన్నీ జరిగితే హ్యాపీగానే అనిపిస్తుంది కదా. అయితే కష్టం అంటే ఇంకా మాకు ఉన్నంతలో బతకడము అదే అనమాట మేము పడ్డ కష్టము. ఎందుకంటే తక్కువ జీతాలు, అందులోనే పొదుపుగా ఉండాలి, అట్లాంటి కష్టాలే కానీ మాకు అట్లా రిలేషన్ పరంగా ఎటువంటి కష్టాలు లేవన్నమాట. ఇంకా ఉన్న దాంట్లోనే కొంచెం సర్దుకొని బతకడము, అట్లా చిన్న చిన్న సాక్రిఫైజెస్ అనమాట, పెద్దవేం కాదు. ఇంకా మా వారికి కూడా అట్లా పొదుపుగా ఉండడమే ఇష్టము. ఇంకా మాకు కూడా అట్లే అలవాటు చేశాడనమాట, నాకు పిల్లలకు కానీ. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నాకు పెళ్ళి కాకముందు లైఫ్ ఏందనేది నాకు అసలు మర్చిపోయాను అనమాట. పెళ్ళైన తర్వాత స్టార్ట్ అయిన లైఫ్ మాత్రమే నాకు ఐడియా ఉంది. పెళ్ళి కాకముందు ఏదో అట్లా 10th ఇంటర్ అట్లా పాడతా అన్నట్టుగా అయిపోతుంది కదా మనకి. పెళ్ళైన తర్వాతనే అసలు లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అట్లాంటి లైఫ్ నాకు మంచిగా నేను అనుకున్నట్టుగా నేనేం అనుకోలేదండి అసలు. నాకు ఇలా ఉండాలి లైఫ్, అలా ఉండాలని కూడా ఎన్నడూ కలలు కూడా కనలేదు. కానీ మంచి లైఫ్ అయితే దేవుడిచ్చాడు నాకైతే. మంచి దాని తగ్గట్టుగా మేము కూడా నిలుపుకున్నాం అనమాట. మంచిగా కష్టపడి మంచిగా రూపాయి కూడబెట్టి మంచిగా సెటిల్ అయ్యాము. ఎందుకంటే మనకు పైనుంచి ఏం ఊడిపడవు, ఆస్తులు అనేది ఎక్కడి నుంచో ఏం ఊడిపడవు, మనకు తాతలు ఇచ్చింది కూడా కాదు. మనం ఉన్నంతలో మనం జాబ్ చేసి వచ్చిన కొద్ది జీతంలో కొంచెం పొదుపు చేసుకొని ఏమైనా కొనుక్కోవడము, చేసుకోవడము, భద్రంగా ఉంచుకోవడము, కొన్నదాన్ని అట్లా చేసామన్నమాట. అయితే మాకేంటంటే ఇంకా మిలిటరీలో చేయబట్టి కొంచెం ఎడ్యుకేషన్ కూడా మా పిల్లలకు ఫ్రీగా అయిపోయిందని చెప్పొచ్చండి. 10th వరకు అయితే ఫ్రీగా అయిపోయింది. తర్వాత ఇంటర్కి మాత్రం మేము డబ్బులు కట్టాము. మంచిగా ఇట్లా నారాయణ ఇట్లాంటి కాలేజెస్లో వేసామన్నమాట. తర్వాత బీటెక్కి వాళ్ళకు ఫ్రీ సీట్స్ వచ్చేసాయి, మంచిగా ఫ్రీగా చదువుకున్నారనమాట. ఇంకా మనం ఏదో ఫుడ్ పెట్టి మనం బట్టలు కొనియడము ఇంతవరకే అనమాట మేము పెట్టిన ఖర్చు. 10th వరకు మాత్రం గవర్నమెంట్ నుంచి కొంత వచ్చేది, మేము కొంత కలిసి కొంచెం మంచి స్కూల్లో చదివించామన్నమాట. అంటే గవర్నమెంట్స్ నుంచి సంవత్సరానికి ఒక 25,000 అట్లా వస్తే మేము ఇంకొక 10,000 15,000 అట్లా వేసి 30,000 40,000 అట్లా ఫీజు కట్టి కొంచెం మంచి స్కూల్లో చదివించాం పిల్లల్ని అయితే. ఇంకా బేస్మెంట్ అదే అనమాట, పిల్లలు మంచిగా సెటిల్ కావడానికి కొంచెం మంచి స్కూల్లో చదివించబట్టే కొంచెం మంచిగా సెటిల్ అయ్యారని చెప్పొచ్చు. తర్వాత ఇంటర్లో కూడా మేము మంచి కాలేజీలో వేసామన్నమాట. అంటే మంచి కాలేజీలో వేసిన మనం బ్రాంచ్ ఉండాలి, దాని తగ్గట్టు వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఉండాలి, అప్పుడే వాళ్ళు ముందరికి తీసుకెళ్తారు పిల్లల్ని. ఎప్పుడైనా మనం ఫీజు కట్టాం కదా ఇంకంతా వాళ్ళని చూసుకుంటారని అనుకోవద్దు. పిల్లల పెర్ఫార్మెన్స్ కూడా చూస్తారు, వాళ్ళు చూసి అబ్జర్వ్ చేసి వాళ్ళే ముందరికి తీసుకెళ్తారనమాట పిల్లల్ని. అట్లా మా పిల్లలిద్దరికీ మంచి మంచి సీట్లు వచ్చినాయి అనమాట. బీటెక్లో మంచి సీట్లు వచ్చినాయి, ఫ్రీ సీట్స్ వచ్చాయి. మంచిగా చదువుకున్నారు, మంచిగా సెటిల్ అయిపోయారు, ఇప్పుడు మంచి జాబులు చేసుకుంటున్నారు. ఇంకా ఇంతే అండి లైఫ్. ఎందుకంటే మనం అనుకుంటాము
ఇక ఒక వేరే వాళ్ళ లైఫ్ అవన్నీ చూస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటాం, కానీ ఏముండదు. మనం పద్ధతిగా ఉంటే ముందరికి అదే తీసుకెళ్తుంది అనమాట. మనం ఇవాళ ₹1 దాచిపెడితే నెక్స్ట్ ఇంకొక రూపాయి దాని అంతటికి అదే యాడ్ అవుతుంది మనకు. ఈరోజు ₹1 వచ్చింది అని చెప్పేసి ₹2 ₹3 ఖర్చు పెట్టామనుకోండి, ఇంకా ఉండదన్నమాట. అప్పే మిగులుతుంది మనకి. ఎప్పుడైనా వచ్చే రూపాయి కూడా రాదనమాట. ఎందుకంటే ఇంకా మనం ఖర్చు పెడుతుంటాం కాబట్టి లక్ష్మీదేవి మన చేతిలో నిలవదు. అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం పొదుపుగా ఉండి మంచిగా చేసుకుంటేనే మనకు బడ్జెట్ అనేది మిగులుతుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్లాన్ అంటూ ఉండాలన్నమాట. ఒక బుక్ పెట్టుకొని అన్నీ మంచిగా రాసుకొని అందులో మనం ఎట్లయితే మనం ఏమేమి ఖర్చులు పెట్టాము, ఎంత మిగిలింది ఈ సంవత్సరం, ఈ నెల ఎంత మిగిలింది, ఎంత ఖర్చు అయింది, అన్నీ దేనికది రాసి పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒక పద్ధతి అనేది అలవాటు అవుతుంది. ఎందుకని మనం అనుకుంటాం మనమే కదా ఖర్చు పెట్టింది, ఇంకా రాయడం ఏముంది, మనకు తెలుసు కదా, మనకు గుర్తుంది కదా అని అనుకుంటాం. కానీ ఎప్పుడో ఒకసారి ఆ లెక్క అవసరం అవుతుంది అనమాట. అప్పుడు మనకు అంత కళ్ళ ముందర మంచిగా పేపర్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఓహో, ఆ రోజు ఇంత ఖర్చు అయిందా, అట్లా మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి కంపల్సరీ ఒక బుక్ అయితే మెయింటైన్ చేయాలి. అలాగే మనం ఎక్కడైనా కట్టేటివి ఉన్నా, ఇప్పుడు చిట్టీలు వేస్తాము, ఇంకెక్కడైనా ఈఎంఐ కట్టేటివి ఉన్నా అట్లాంటివన్నీ కూడా మంచిగా చూసుకోవాలన్నమాట. మనం పద్ధతితో కడితే వాళ్ళు కూడా మనకు పద్ధతితో మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇస్తారండి. ఏమైనా చిట్టీలు వేసినా ఈఎంఐలు అయినా అంతే అనమాట. మనం ఏదైనా ఐటెం తెచ్చుకున్నా, లేదంటే ఇల్లు కోసమే లోన్ తీసినా, మనం ఇంకా ఆ ఈఎంఐ కట్టే డబ్బుల గురించి మర్చిపోవాలి. అవి తీసి పక్కకు పెట్టిన తర్వాతే మిగతా ఖర్చులు ఏమన్నా ఉన్నా కూడా చూసుకోవాలన్నమాట. మేమైతే అలాగే చేస్తాం. ఫస్ట్ నుంచి కూడా మేము అట్లాగే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాము. అప్పు చేయకుండా ఏ పని కాదనమాట. ఎందుకంటే మన జీవితం సరిపోదు. అప్పు చేయకుండా ఏదైనా చేయాలి అని అంటే మన జీవితం సరిపోదు. కాకపోతే ఏంటంటే అప్పు చేసినా సరే కానీ దాని పద్ధతితోటి తీర్పుకుంటూ మంచిగా పద్ధతితో ఉంటే అప్పును కూడా మనం అధిగమించవచ్చు అనమాట. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఏదో కొంచెం సహాయంగా ఉంటే మగవాళ్ళకి వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని అయినా సరే కొంచెం ఏదో అండదండగా ఉంటే ఆ ఇల్లు రాణిస్తుంది, మంచిగా ఎదుగుతుంది అనమాట. అలాగే కొంచెం ఇద్దరు కలిపి ఒక మాట మీద ఉండి ఖర్చులు అనేది పొదుపుగా ఉంచుకుంటే కూడా అట్లా కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేయకపోయినా కూడా అట్లాంటి ఇల్లు కూడా మంచిగా నిలబడుతుంది. కాకపోతే ఏంటంటే 2 రకాలుగా మనం ఇంకా హెల్ప్ చేస్తే ఇంకా కొంచెం ఎదగొచ్చు అనమాట. నాకైతే అట్లాగే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఉపయోగపడతాయి మీ ఫ్రెండ్స్కో మీ రిలేషన్కో అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అంటే నా లైఫ్లో జరిగిన అనుభవాలు నేను చెప్తానండి. నేను కష్టపడ్డాను, నేను పెద్ద అది చేశాను ఇది చేశానని నేనేం చెప్పను. ఎందుకంటే నేను నిజానికి అంత ఏం పెద్ద కష్టపడలేదు. నార్మల్ లైఫే అనమాట. నాకు పెద్ద కష్టం కూడా అనిపించలేదు. కష్టాలంటే ఎట్లా ఉంటాయో కూడా అంత ఎక్కువ ఏం తెలియదు అనమాట. నార్మల్ కష్టాలే అవి, పెద్ద కష్టాలు ఏం కావు. అంటే వేరే వాళ్ళ లైఫ్ తోటి చూసుకుంటే మాత్రం పెద్ద కష్టాలు కావని చెప్పాలి.